తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలుగు ప్రజల యొక్క గుండె చప్పుడుగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. ఒక మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాగో తెలుగు ప్రజలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ని అలా భావిస్తా ఉన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ఏదో ఒక కారణం, నష్టాలు వస్తున్నాయని ఒక కారణంతో 100% ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అంటే ఇది ఎవరికి కూడా జీర్ణించుకోలే పరిస్థితి ఏర్పడింది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 100% ప్రైవేటైజేషన్ చేస్తాము అంటే ఒక మనిషి శరీరం నుంచి తలని విడదీస్తే ఎలాంటి భావన కలుగుతుందో విశాఖ ప్రజలకే కాదు తెలుగు ప్రజలందరూ కూడా అలాంటి భావనే ఈరోజు ఏర్పడతా ఉంది. అందుకే మొన్న ఆ నిర్ణయం తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున అటు కార్మిక సంఘాలు కావచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. మరి విశాఖ వాసిగా, ప్రత్యేకించి విశాఖ తల్లి ఒడిలో పెరిగి ఎదిగి ఒక స్థాయికి చేరిన వ్యక్తిగా నా మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే మరి ఈరోజు మన పదవులైన కనీసం త్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేను సైతం దీంట్లో పాల్గొంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేయాలని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది. ఇది రాజకీయాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా ఒక ప్రజా ఉద్యమంగా మారబోతున్న తరుణంలో ఈ పదవులు అనేది తృఢపాయంగా భావించి అందరూ కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే వ్యక్తులపైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. తప్పకుండా ప్రజల గుండె చప్పుడుగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను ఒక అడుగు ముందుకేసి నా రాజీనామా పత్రాన్ని కూడా రాయటం, అలాగే స్పీకర్కి పంపించడం జరిగింది. 1000 కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక అడుగుతో స్టార్ట్ కావాలి. ఈరోజు ఈ రాజీనామాతోటి తప్పకుండా మిగతా పార్టీలు కూడా పార్టీలకి అన్నిటికీ అతీతంగా వాళ్ళ పదవులకు రాజీనామా చేసినప్పుడు ఈ పాలకులపైన ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని వాళ్ళు కూడా ఆలోచన మొదలు పెడతారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తప్పకుండా ఉపసంహరించుకొని స్టీల్ ప్లాంట్ మళ్ళీ మనకి ఏదైతే ఉందో అలాంటి స్థితిలోనే ఉండే విధంగా ప్రైవేటైజేషన్ కాకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి అన్ని వైపుల నుంచి కూడా నాకు దాదాపు ఒక 3-4 అవర్స్ అయింది ఈ డిసిషన్ తీసుకొని. అది అక్రాస్ ద పార్టీస్, పొలిటికల్ పార్టీస్ కాదు, లేకపోతే యూనియన్స్ కాదు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కాదు, ఉద్యోగస్తులు కాదు, లేకపోతే ఇంకా వాళ్ళే కాకుండా అందరి నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి స్పందన లభిస్తుంది. బ్రహ్మాండమైన మద్దతు లభిస్తా ఉంది. అందరూ కూడా దీన్ని 100% మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయం ఇది. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాం. మేము మీతో పాటు ఉంటాం, మీ బాటలో నడుస్తామని చెప్పిన ఎంతోమంది ముందుకు వస్తా ఉన్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ నుంచి కూడా అందరూ అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడారు. అలాగే మిగతా పొలిటికల్ పార్టీస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మన కార్యాచరణ ఏంటి, ఎలా దీన్ని చేయాలి, ఎలా దీన్ని ఒక ప్రజా ఉద్యమంలాగా చేయాలి, దీన్ని ఏం చేస్తే మనం కాపాడుకోగలుగుతాం దాని మీద మనం కూర్చోవాల్సిన అవసరం ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన కూడా అందరూ సంతృప్తి వ్యక్తపరుస్తా ఉన్నారు. అందుకే నేను నా వంతు బాధ్యతగా ఈ రాజీనామాతో ప్రారంభం చేసుకుని ఒక నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసుకుని దీంట్లో ఏ పార్టీలకు సంబంధం లేదు, ఇది ఒక నాన్ పొలిటికల్ జేఏసీగా ఉంటుంది. ఆ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏదైతే ఆ రోజు ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్నామో ఈ స్టీల్ ప్లాంట్, దీన్ని కాపాడుకోవడం కోసం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక్కసారి ఆ స్టీల్ ప్లాంట్ సాధన రోజులు గుర్తు చేసుకుంటే మీ అందరూ కూడా తెలుసు. ఆ రోజు అమృతరావు ఏదైతే గుంటూరుకు సంబంధించిన ఒక దళిత వర్గాలకు చెందిన వ్యక్తి, ఆ వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి ఇక్కడ ఆ దీక్ష కూర్చోవడం జరిగింది. అంతేకాదు ఆ రోజు పార్లమెంట్ లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం చర్చ జరుగుతున్నప్పుడు ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం మద్దతు పలికారు. మరి నేను ఎంపీగా ఉన్న సమయంలో అయితే ఈ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు, కొంత పర్సంటేజ్ డిజిన్వెస్ట్మెంట్ చేస్తారని ఆ రోజు ఒక ప్రకటన వస్తే ఆ రోజు అఖిలపక్షం అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత ఏంటి ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరింపు చేసుకుని
1000 కోట్ల రూపాయలు సాయం చేసి ఆ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియని పక్కన పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు స్టీల్ ప్లాంట్ వేల ఎకరాల భూమి ఆ రోజు రైతులు అలాగే ప్రజలు ఒక స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారంటే ఏదో ఒక పరిశ్రమ అని కాదు, అక్కడ ఒక ఉపాధి లభిస్తుంది, మన జీవన స్థితిగతులు మారిపోతాయి, విశాఖపట్నం ఫేస్ మారిపోతుంది, విశాఖపట్నానికి కొత్త ఊపు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు వేలాది కుటుంబాలు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళకున్న భూములు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఇంకా కొంతమందికి ఉపాధి లభించక ఆ ఆర్ కార్డులతో వాళ్ళు ఉపాధి కోసం తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ ఒక పక్క ఉంటే కేవలం నష్టాలు వస్తున్నాయనే సాగుతోటి ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది చాలా చాలా తప్పు. ఏదైనా ఒక ప్రభుత్వ రంగంలో సంస్థ ఉన్నప్పుడు అది నష్టం వస్తున్నప్పుడు దాని మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి. ఎందుకు నష్టాలు వస్తా ఉన్నాయి, దానికి ప్రధానంగా కారణం ఏంటి, మేనేజ్మెంట్ ఫాల్ట్ ఉందా, లేకపోతే ఇంకేదైనా అదర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఒక్కసారి దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూస్తే ఈ రోజు నష్టాలకి ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేకపోవడం. మరి క్వాలిటీ పరంగా ఈ రోజు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రహ్మాండమైన పేరు ఉంది విశాఖపట్నం స్టీల్ కంటే. ఇప్పుడే నేను కొంతమంది బిల్డర్స్ తో మాట్లాడాను, ఏంటి విశాఖపట్నం స్టీల్ అంటే వాళ్ళు అంటా ఉన్నారు, సార్ టన్నుకి 1000-2000 రూపాయలు ఎక్కువైనా సరే మేము విశాఖ స్టీలే వాడతాం, ఎందుకంటే అటువంటి క్వాలిటీ ఉంది ఇంట్లో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఎంతో మంది ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ సంస్థలకి మైన్ మనం గవర్నమెంట్ లో అలకేట్ చేస్తా ఉన్నాయి. అటువంటిది ఒక మంచి మైన్ స్టీల్ ప్లాంట్ కూడా అలకేట్ చేస్తే దాదాపు టన్నుకి 5,000 రూపాయల పైన ఖర్చు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాటలోకి వస్తుంది. మరి అటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఒక ప్రజల గుండె చప్పుడు లేకపోతే ఒక ప్రజలతో మమేకమై ఉండాల్సిన ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ విధంగా ఆలోచించాలి తప్ప దీన్ని ప్రైవేటైజ్ చేద్దాం, దీన్ని బట్టను వదిలించుకుందాం అని చెప్పి ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. దీన్ని రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక ప్రజా ఉద్యమం లాగా తీసుకెళ్లి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్నా కూడా మీడియా ప్రధానమైన పాత్ర పోషించాలి. మనం గతంలో అనేక ఉద్యమాలు చూసాం, ప్రతి ఉద్యమం సక్సెస్ లో కూడా మీడియా రోల్ ప్రముఖంగా ఉంది. మీరు 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాను, అటు సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, అందరూ కూడా దీనికి మంచి కవరేజ్ ఇస్తా ఉన్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి ప్రజా ఉద్యమంగా మారేదానికి మీ వంతు సహకారం కూడా కావాలని, ఏదైతే నిర్ణయం తీసుకునే వ్యక్తుల యొక్క మనస్సు మారే విధంగా వాళ్లపైన ఒత్తిడి తెచ్చే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ, నిర్ణయం తీసుకునే పాలకులు ఏదైనా ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దాని రిప్రికేషన్స్, రియాక్షన్స్, దానికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా వస్తాయో మనం గతంలో చాలాసార్లు చూసాం. ఇప్పుడు రైతులు చేస్తున్న పోరాటం చూస్తా ఉన్నాం. ఏదైతే 66 రోజులుగా చలి ఏమి లెక్క చేయకుండా రోడ్ల పైన పడుకుంటూ వాళ్ళు ఒక మక్కువని దీక్షతోటి వాళ్ళ యొక్క పోరాటం కొనసాగిస్తా ఉన్నారు. గతంలో తమిళనాడులో ఒక జల్లికట్టు ఉద్యమం వచ్చింది, దాన్ని ఎలాగ వాళ్ళు పోరాటం చేశారో మనం చూస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం కూడా ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకో లేకపోతే పార్టీలకో దీన్ని క్లెయిమ్ చేసుకోకుండా ఒక ప్రజల ఆలోచనలో ఆలోచించి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మరొకసారి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ నాన్ పొలిటికల్ జేఏసీని తొందరలో ఏర్పాటు చేసుకుంటాం. ఆ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరం కూడా కృషి చేస్తామని చెప్పని మీ అందరికీ మనం చేస్తాము. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేయాలి అనే ఒక స్లోగన్ కూడా వస్తా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేయాలంటే డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేయాలి. ఏం లీడ్ చేయాలంటే ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, విశాఖలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మిగతా ఇతర అన్ని పార్టీల నాయకులు కానివ్వండి, అఖిలపక్షంగా ఏర్పడైనా సరే ఢిల్లీకి వెళ్లి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళని కలిసి ఈ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు నేను ఇంకొక విషయం గుర్తు చేస్తా ఉన్నాను. విశాఖపట్నం ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేసిన రోజు నేను పార్టీ లైన్స్ కూడా క్రాస్ చేసి దాన్ని నేను స్వాగతించాను. ఎందుకు స్వాగతించానంటే ఒక విశాఖవాసిగా విశాఖపట్నానికి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తా ఉంది, విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ అవుతున్న ఉద్దేశిస్తా రోజు నేను పార్టీ లైన్ కూడా అక్కడ క్రాస్ చేసి నేను దాన్ని స్వాగతం జరిగింది. అటువంటిది విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక పక్క రావాల్సిన రైల్వే జోన్ పూర్తిగా రాలా, ఇంకో పక్క రావాల్సిన స్పెషల్ స్టేటస్ మనకు రాలా. అటువంటి ఎన్ని ఉన్న నేపథ్యంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రజల గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని నష్టాల సాగుతోటి 100% ప్రైవేటైజేషన్ చేస్తారంటే ఈ రోజు దాంట్లో మనం గాని
పార్టిసిపేట్ చేసి ఆ ప్రజా ఉద్యమంలో ఈ స్టీల్ ప్లాంట్లు కానీ పరిరక్షించుకోకపోతే అందరం కూడా ఒక చరిత్రహీనులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ పదవులు అనేది ప్రజలు అనుకుంటే ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు వస్తాయి. ప్రజల ఆగ్రహానికి ఒకసారి గురైతే ఏ వ్యక్తిని కూడా ఎవరు కాపాడుకోలేరు. ఈ రోజు ప్రజలు స్టీల్ ప్లాంట్ కావాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటైజేషన్ కాకూడదు అనేది ఏ సాధారణ వ్యక్తులైనా కూడా చెప్తా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో నేను మిగతా రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. ఈ పదవులు కంటే కూడా ముందు ప్రజల యొక్క మనోభావాలు ఇంపార్టెంట్. వాళ్ళ ఆలోచనల ప్రకారం మనందరం కూడా ఒక తాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఈ స్టీల్ ప్లాంట్ సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అప్పీల్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చుంటే నిర్ణయం తీసుకొని ఉండేది కాదని అందరూ అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? అదే నేను చెప్తున్నా కదా, ఆ డెలిగేషన్ లో తీసుకెళ్లి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి అలాగైతే ఎవరైతే ఆ కమిటీ ఉందో ఈ ఇండిజినస్ పీపుల్స్ కమిటీ అందరినీ కలిసి స్టీల్ ప్లాంట్ ఏ నేపథ్యంలో ఏర్పడింది, స్టీల్ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, దాని ఇంపార్టెన్స్ మొత్తం చెప్పి అక్కడ ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం పైన దీన్ని విరమింపు చేసే విధంగా రాష్ట్రపతి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి.